నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మోడ్రన్ ఐ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ రెటినా స్పెషలిస్ట్ డాక్టర్ కె తులసి గారు. డయాబెటీస్ వల్ల వచ్చే కంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08612303999 కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత దయచేసి టీవీ సౌండ్ అనేది తగ్గించి మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే మేడం, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ తులసి, విట్రో రెటినా స్పెషలిస్ట్, మోడర్న్ ఐ హాస్పిటల్, నెల్లూరు. థ్యాంక్ యూ మ్యామ్. సో కంటి సమస్యలు అంటే చాలా చాలా రకాలు ఉంటాయి. సో ఇప్పుడు కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా డయాబెటీస్ అనేది నలుగురుంటే ఇంట్లో ఒక ముగ్గురికి ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల కంటికి అలాగే ఇతర అవయవాలకు అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అంటారు. అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి మ్యామ్? డయాబెటీస్ అంటే మామూలుగా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఒంట్లోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత అది షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది. షుగర్స్గా కన్వర్ట్ అయ్యి మన రక్తంలో నుంచి అన్ని అవయవాలకు వెళ్తుంది. మనకి షుగర్ అనేది చాలా అవసరం ప్రతి అవయవం పనిచేయడానికి. మనకి ఈ షుగర్ రక్తంలో నుంచి అవయవాలకు వెళ్ళడానికి, సెల్స్కి వెళ్ళడానికి మనకి ఇన్సులిన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్సులిన్ అనేది మన బాడీలోంచి సరిగా ఉత్పత్తి అవ్వకపోయినా కూడా, లేకపోతే ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోయినా రక్తంలో అలాగే షుగర్స్ మిగిలిపోతాయి. దానివల్ల షుగర్ లెవెల్స్ రక్తంలో పెరిగి హైపర్ గ్లైసీమియా అని అంటారు. అప్పుడు మనకి డయాబెటీస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఓకే. అండ్ మ్యామ్ దీంట్లో టైప్స్ కూడా ఉంటాయి అంటారు కదా, డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మామూలుగా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 టైప్స్ చెప్తారండి. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే చిన్నపిల్లల్లో, తక్కువ వయసు ఉన్న వాళ్ళలో చూస్తాం మనం. అదేంటంటే బాడీనే మనం ఇమ్యూన్ సిస్టమే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల అట్లా టైప్ 1 డయాబెటీస్ చూస్తాము. వాళ్ళకి ఏంటంటే ఇంక ఇన్సులిన్ ప్రొడక్షనే తక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే అసలు ఉండదు కాబట్టి మనం ఇన్సులిన్ని ఇస్తాం వాళ్ళకి ట్రీట్మెంట్గా. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే మనకి పెద్దవాళ్ళలో చూస్తాము. కొంతమందికి పేరెంట్స్కి షుగర్ ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా వచ్చే ఛాన్స్ తక్కువ, 40%. కానీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ 60% వరకు మనకి టైప్ 2 డయాబెటీస్ లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళలో, ఒబెసిటీ అంటే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అట్లాంటి వాళ్ళలో మనం టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నాం. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు అంటే టైప్ 1 చిన్నపిల్లలకి వస్తుంది అన్నారు కదా, సో వీళ్ళకి కూడా రెటినా సమస్యలు వచ్చే అవకాశం ఉందా చిన్నపిల్లల్లో? ఏ డయాబెటీస్ అయినా కానీ, టైప్ 2 టైప్ 2 కానీ, టైప్ 1 కానీ, ఏ డయాబెటీస్ అయినా విత్ డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజుల నుంచి ఉన్నా కానీ, లేకపోతే సరిగ్గా కంట్రోల్ లేకపోయినా కూడా, కంట్రోల్ ఉన్నా కూడా ఎక్కువ రోజులు అవ్వడం వల్ల కూడా మనకి అన్ని బాడీ పార్ట్స్ అఫెక్ట్ అవుతాయి. వాళ్ళకు రావచ్చండి కంటి సమస్యలు వస్తాయి, మిగతా ఇతర అవయవాలు కూడా అఫెక్ట్ అవుతాయి. ఓకే మ్యామ్. అసలు ఈ డయాబెటీస్ వల్ల కంటికి ఎలాంటి సమస్యలు వస్తాయి? డయాబెటీస్ వల్ల కన్ను చాలా విధాలుగా అఫెక్ట్ అవుతుందండి. ఒకటేమో రెప్పకి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం, స్టై అని అంటారు, అవి రావడము. లేకపోతే మామూలుగా రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటుంది, అందులో కూడా అంటే సైట్ ప్రాబ్లం కూడా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ క్యాటరాక్ట్, మామూలుగా పెద్దవాళ్ళలో క్యాటరాక్ట్ వస్తుంది చాలా మటుకు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా క్యాటరాక్ట్ అర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, అలా జరుగుతుంది. ఇంకేంటి, మనకు వెనక నరం రెటీనా అనేది మన కంటి చూపుకి చాలా అవసరం, ఆ రెటీనా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం రావడము, కంటి చూపు సెంటర్లో మ్యాక్యులా అనే దాంట్లో నీరు రావడం, దాన్ని డయాబెటిక్ మ్యాక్యులా రెడిమా అనడము. లేకపోతే కన్ను నుంచి మెదడుకి వెళ్ళే నరం, ఆప్టిక్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి, డయాబెటిక్ ఆప్టిక్ న్యూరోపతి అని అంటారు, అలా అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి, కంటికి కండరాలు సప్లై చేస్తాయి మన గుడ్డు అటు ఇటు తిరగడానికి, ఆ సప్లై చేసే మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానికి సప్లై చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గుడ్డు తిరగకపోవడం, రెప్ప వాలిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తాం షుగర్ వల్ల. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదైనా కన్ను సమస్య వచ్చినా కూడా అంటే షుగర్ అనేది కంట్రోల్ చేసుకోరు. ఫస్ట్ అంటే కన్ను సమస్య అనగానే ఐ డాక్టర్ దగ్గరికే వెళ్ళిపోతారు. సో షుగర్ అనేది కంట్రోల్ కాకుండా ఈ కన్ను సమస్యలు అనేది తగ్గుతాయి అంటారా? లేదండి, మామూలుగా షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుంది, అయినా కానీ కన్ను బాగుంది నాకు, సో నేనేం కంటి డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే డయాగ్నోసిస్ అయితో, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, పిల్లల్లో చూస్తాము, డయాగ్నోసిస్ అయ్యింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఏంటంటే, విత్ ఇన్ 5 years ఆఫ్ ది డయాగ్నోసిస్ టైప్ 1 వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత 5 years నుంచి ఎవ్రీ ఇయర్లీ వెళ్ళాల్సి వస్తుంది. అదే టైప్ 2 అనుకోండి, మనం డయాగ్నోసిస్ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కంటి డాక్టర్ని కూడా సంప్రదించాలి. లేదు నేను కంట్రోల్లో లేకపోయినా నా కన్ను బాగుంటుంది అలా లేదండి, కంట్రోల్లో ఉంటే కూడా
మనకి కన్ను అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మ్యామ్, షుగర్ వల్ల అంటే చిన్న గాయాలు కూడా మానకుండా ఉంటాయి కదా, ఇలా కన్ను సైట్ కావచ్చు, కంటి సమస్యలు ఏదైనా కావచ్చు, పూర్తిగా కళ్ళు ఇంకా కనపడకుండా పోయే ఛాన్స్ ఉంటుందా ఈ షుగర్ వల్ల అని అనుకుంటుంటారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో కన్ను ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే కంటి డాక్టర్ని సంప్రదించకుండా, కన్ను చూపించుకోకుండా అలాగే వదిలేసి అది పూర్తిగా చాలా అడ్వాన్స్డ్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు మనం అప్పుడు కూడా ట్రీట్మెంట్ అందించకపోతే అప్పుడు కన్ను పూర్తిగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ శాతం మందిలో ఎవరైతే కన్సల్టేషన్స్ తీసుకోరో, ఎవరైతే పట్టించుకొని వాళ్ళలో అలా జరుగుతుంది. సో అసలు మ్యామ్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు ఐ డాక్టర్ని? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు డయాగ్నోసిస్ అయిన వెంటనే ఐ డాక్టర్ని వెళ్ళి కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి ఉన్నా లేకపోయినా కన్సల్టేషన్ తర్వాత మనం ఎప్పుడు మళ్ళీ రావాలి అనేది ఒకటి తెలుస్తుంది. ఇంకొకటి డయాగ్నోసిస్ అయినప్పటికే మనకు రెటినోపతి స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం, నా చూపు బాగుంది, సో నా కంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనం అనుకుంటాం. బట్ డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయిపోయిన వాళ్ళలో కూడా కంటి చూపు బాగుంటుంది. ఎందుకు? అర్లీ స్టేజెస్లో. సో కంటి చూపు బాగున్నా కూడా కంటి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే. అండ్ మ్యామ్ అంటే ఇప్పుడు ఈ కంటి సమస్యలకు కూడా స్టేజెస్ ఉంటాయా? అంటే ట్రీట్మెంట్ వైజ్ మనం చూసుకుంటే సో ఎంత కాలం వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది? మనకి ఎప్పుడు పేషెంట్స్లో ఉండే డౌట్ ఏంటంటే ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకెన్ని రోజులు వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళాలి అని. మనము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ డాక్టర్ మీ కంటిని చూసి డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయిందా లేదా అనేది ఫస్ట్ మీకు చెప్తారు. డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అవ్వనప్పుడు వాళ్ళని ఎప్పుడు పిలుస్తాం? ప్రతి సంవత్సరానికి ఒకసారి చెకప్కి రండి అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ కంట్రోల్ షుగర్స్ లేవు, కంట్రోల్ లేకుండా హై షుగర్స్ ఉన్నాయి, లేకపోతే లో షుగర్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళలో అర్లీ ఫాలోఅప్స్కి పిలుస్తాము. మళ్ళీ ఇందులో స్టేజెస్ ఉంటాయి, డయాబెటిక్ రెటినోపతిలో స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ని బట్టి ఫాలోఅప్స్ ఉంటాయి. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు స్టేజెస్ వైజ్ చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ అనేది స్టేజెస్ పరంగా ఇస్తారు. ఒకవేళ లాస్ట్ స్టేజ్కి వచ్చినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్కి స్పందించకపోతే అప్పుడు వీళ్ళకి ఎలాంటిది సర్జరీ లాంటిది ఏమన్నా సజెస్ట్ చేస్తారా? మనకు డయాబెటిక్ రెటినోపతిలో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అసలు డయాబెటిక్ రెటినోపతి, నో డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమీ ప్రాబ్లం లేదు, 1 ఇయర్కి ఒకసారి పిలుస్తాం. అదే మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మోడరేట్ డయాబెటిక్ రెటినోపతి, సివియర్ డయాబెటిక్ రెటినోపతి, వెరీ సివియర్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, అందులో మళ్ళీ 2 ఉంటాయి. ఈ మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళలో మేము either 8 monthskో 1 yearకో అలా పిలుస్తాం. అదే కొంచెం సివియర్ స్టేజ్కి వెళ్ళారు, వెరీ సివియర్ స్టేజ్కి వెళ్ళారన్న వాళ్ళని 6 monthsకి ఒకసారి పిలుస్తాం. ఈ 4 స్టేజ్ల వరకు మేము ఎటువంటి ట్రీట్మెంట్ చెయ్యం. కంటి డాక్టర్ మెయిన్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏంటి అంటే షుగర్ కంట్రోల్, ఏదైనా వేరే ఇతర సమస్యలు బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఒబెసిటీ ఉన్నా అవన్నీ కంట్రోల్ చేసుకోమని మేము సజెషన్ ఇస్తాము. కంటి పరంగా మనం చేసే ట్రీట్మెంట్ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు 5th స్టేజ్ అంటే ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, అర్లీ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు 2 విధాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లస్ లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఇంజెక్షన్స్ వచ్చేసి యాంటీవేజెఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఈ ప్రోగ్రెషన్ని ఆపడానికి యూజ్ అవుతాయి. అదే లేజర్ ఫోటోకోయాగులేషన్, పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. మనం లేజర్ చేస్తాం కంటి రెటినాకి, చూపుకు అవసరం లేని భాగంలో లేజర్ పెట్టి చూపుకు అవసరమైన భాగానికి రక్త ప్రసరణ పెరిగి చూపు అట్లా నిలబడే ఛాన్స్ పెంచడానికి మనం లేజర్ ఫోటోకోయాగులేషన్ అనేది చేస్తాం. ఇంకా దీని తర్వాత స్టేజ్ హై రిస్క్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? ఈ చెడు రక్తనాళాలు కాస్త పెరిగి కంట్లో నుంచి రక్తం రావడము, కంటి నరాల మీద పొరలు ఏర్పడి నరాన్ని లాగేయడము, నరాలు జారిపోవడము, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం అప్పుడు సర్జరీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు సర్జరీ అనేది అంటే బేసిక్గా షుగర్ ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇది మనకి పూర్తిగా తగ్గద్దా ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. ఇప్పుడు సర్జరీ అనేది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము సర్జరీ అనేది ఎప్పుడు అడ్వైస్ చేస్తాము, ఒకవేళ కంట్లో హై రిస్క్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చి బ్లీడింగ్ అయింది అంటే రక్తం చిందింది అని అనుకుందాము, వాళ్ళకు కూడా వెంటనే సర్జరీ కూడా చెప్పము. ఏదైతే అది రిజాల్వ్ అవ్వట్లేదో
ఒక 1 or 2 months అబ్జర్వ్ చేసి రిజాల్వ్ అవ్వట్లేదు, నాన్ రిజాల్వింగ్ విట్రస్ హెమరేజ్, అప్పుడు మనం సర్జరీకి వెళ్తాము. అలాగే ఎప్పుడైతే సర్జరీ అవసరం అప్పుడే చేస్తాము. మీరు సర్జరీ చేస్తే బాగుంటుందా చేయకూడదేమో డయాబెటిక్ పేషెంట్స్, అలా లేదండి. డయాబెటిక్ పేషెంట్స్లో సర్జరీ అవసరమైనప్పుడు కంపల్సరీగా చేయించుకోవాలి. ఒకవేళ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే చూపు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సో మేము అందుకే పేషెంట్స్ని ఏం రిక్వెస్ట్ చేస్తామంటే ఫాలోఅప్స్ మిస్ అవ్వకండి, కంపల్సరీగా మనం ఏ స్టేజ్లో ఉన్నామో అప్పుడు రమ్మన్నప్పుడు వస్తే అర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే ప్రాబ్లమ్ని, అర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే ప్రోగ్నోసిస్ అంటే విజన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి పెరుగుతుంది. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు చాలామంది ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా, సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవి చేయించుకోవచ్చు అంటారా? ఏ లేజర్ అంటే మనకి సైట్ అంటే ఎర్లీ యంగ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు సైట్కి లేజర్ చేసుకునే వాళ్ళు యూజువల్గా 21, 22 అలా ఉంటారు. వాళ్ళలో సైట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మీరు లేజర్స్ చెప్తున్నాం మనం. యూజువల్గా డయాబెటీస్ పేషెంట్స్లో ఆల్రెడీ మనకి కన్ను రెటినా ఏమైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళలో మేము వద్దు, సజెస్ట్ చెయ్యము. ఓకే. ఎందుకంటే మామూలుగా సర్జరీ లేజర్తో చేసే ట్రీట్మెంట్ వల్ల కూడా తర్వాత ఒక్కొక్కసారి డ్రై ఐస్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్లోనే డ్రై ఐస్ అనేది కామన్గా చూస్తాం మనం. సో వాళ్ళలో యూజువల్గా సజెస్ట్ చెయ్యం. ఓకే మ్యామ్, బేసిక్గా అంటే పేషెంట్లకి ఒక్కసారి అంటే ట్రీట్మెంట్ తీసుకున్నా సర్జరీ చేయించుకున్నా కూడా ఇంకా తిరిగి ఇంకా మాకు ఈ సమస్య రాదు అన్న ఆలోచనలతో ఉంటారు. సో ఈ సర్జరీస్ లాంటివి ఏమన్నా చేయించుకుంటే తర్వాత మళ్ళీ ఈ డయాబెటీస్ వల్ల కంటికి వచ్చే సమస్యలు రిపీట్ ఉంటాయా లేదంటే పూర్తిగా ఆగిపోతాయంటారా? మనకి పేషెంట్స్లో యూజువల్గా ఉండే ఆలోచన ఏంటంటే ఇప్పుడు యూజువల్గా ఎక్కువ మందిలో చూసేది క్యాటరాక్ట్ ఆపరేషన్. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసిన వెంటనే చూపు వచ్చేస్తుంది పేషెంట్స్కి. సో రెటినా ప్రాబ్లంలో కూడా అలాగే చూపు వస్తుంది అనే అపోహలో ఉంటారు చాలామంది పేషెంట్స్. కానీ అలా కాదండి. ఎందుకంటే క్యాటరాక్ట్ పేషెంట్స్లో నరం అనేది బాగుంటుంది కాబట్టి చూపు మేము పూర్తిగా తెప్పించగలుగుతాం, అందించగలుగుతాం. బట్ ఇక్కడేమవుతుంది, చూపుకు అవసరమైన రెటినానే ప్రాబ్లం కాబట్టి మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల పూర్తి చూపు కొన్ని పేషెంట్స్లో తీసుకురాలేము. ఇప్పుడు మామూలుగా రక్తం చిందింది అనుకోండి, అది రక్తం కరిగిపోతే మునుపు ఏదైతే చూపు ఉందో అది వచ్చేస్తుంది పేషెంట్కి. అలా కాకుండా డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా అనుకోండి, అంటే రక్తం నీరు అనేది చేరుతుంది నరంలో. ఆ నరంలో నీరు చేరినప్పుడు కొంత నరం అనేది ఎఫెక్ట్ అయ్యి చూపు తగ్గుతుంది, కొంతవరకే తిరిగి వస్తుంది కానీ పూర్తిగా తీసుకురాలేము. సర్జరీస్ అయినా అంతే. ఇప్పుడు మనం సర్జరీ చేస్తామండి, రెటినా సర్జరీ చేస్తాము, చేసిన తర్వాత కంప్లీట్గా విజన్ వస్తుంది అని పేషెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అలా జరగదండి. కొంతవరకే కొంతమంది పేషెంట్స్లోనే పూర్తిగా విజన్ రిటైన్ చేయగలుగుతాం. కానీ చాలా మంది పేషెంట్స్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెజెంట్ అవుతారో మా దగ్గరికి లేట్గా ప్రెజెంట్ అయ్యారనుకోండి, సో అప్పటికే నరం చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. సో మేము కొంతవరకే రిటైన్ చేయగలుగుతాం డ్యామేజ్ అయిన దాన్ని, చాలా మటుకు కొన్నిసార్లు తీసుకురాలేము. సో ఆ పాసిబిలిటీస్ అన్ని పేషెంట్స్ గుర్తుపెట్టుకొని మనకి ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో ఫ్రీక్వెంట్గా చెప్పినట్టుగా డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉంటే మనం అంత దూరం తీసుకెళ్లకుండా ముందే ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు టైమ్లీ ట్రీట్మెంట్ అందించేసి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఎక్కువ రోజులు విజన్ రిటైన్ చేయడానికి మేము చాలా మటుకు హెల్ప్ చేస్తాం. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవల నందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ కాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. Well, I was wondering if you would... Why? Time to act! Distance affecting your connection? Switch to a smarter Wi-Fi. See you tonight. Full home coverage made easy with Act Smart Wi-Fi. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవల నందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక
లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. రైట్ మ్యామ్, ఇందాక స్టేజెస్ గురించి చెప్తూ ఉన్నా. ఇందాక మీరు అన్నట్టు ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఇంకెటువంటి ప్రాబ్లం రాదా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదా ట్రీట్మెంట్ అని మీరు అడిగారు. బట్ ఏంటంటే మేము సర్జరీ చేసినా కూడా, మేము ఏమైనా లేజర్ చేసినా కూడా, ఇంజెక్షన్స్ చేసినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, మళ్ళీ కొత్త రక్తనాళాలు రావడం, చెడు రక్తనాళాలు వచ్చే ఛాన్సెస్, మళ్ళీ పొరలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మనం ట్రీట్మెంట్ చేయంగానే పేషెంట్స్ ఇంకా అయిపోయింది నా ట్రీట్మెంట్, ఇంకేమీ నాకు ప్రాబ్లం రాదు అని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోవడం అలాంటివి చూస్తాం మేము. సో మేము ట్రీట్మెంట్ చేసినా మా ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఐ స్టేటస్ని బట్టి 40 to 50% ఆర్ మ్యాక్సిమం 60% మన ట్రీట్మెంట్ ఫ్యూచర్లో ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. బట్ మిగతా ఏదైతే 40 to 50% ఉందో వాళ్ళలో ఏం చూస్తాము, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా రక్తం తక్కువ ఉండే వాళ్ళలో, అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ప్రోగ్రెస్ అవుతుంది, అంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడైతే అలాంటి సమస్యలు వస్తాయి మళ్ళీ మేము ఇంజెక్షన్స్ రిపీట్ చేయడం కానీ ఇలాగే చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ కంటిన్యూస్గా బ్లీడ్ అవ్వడము, కంటిన్యూస్గా ప్రాబ్లం పెరుగుతుంది అని మాకు అనిపిస్తే సర్జరీ మళ్ళీ చేయాల్సి రావచ్చు. అంటే సర్జరీ చేసిన పేషెంట్స్లో కూడా మళ్ళీ రక్తం రావడము అలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మళ్ళీ రిపీట్గా సర్జరీస్ చేసే అవకాశం ఉంది. మ్యామ్ దీనికంటే శాశ్వత పరిష్కారం లాంటిది ఏమి ఉండదా? ఇప్పుడు ఎప్పుడైతే షుగర్కి కూడా శాశ్వత పరిష్కారం అనేది లేదు కదా, అలాగే కన్ను కూడా మనము ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం అనే దాని మీద మనం ఎన్ని రోజులు మనకున్న చూపును రిటైన్ చేయగలుగుతామో అలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని శాశ్వతంగా అరికట్టడం అనేది లేదండి. మనం జస్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, అన్ని విధాలుగా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు అదే చూపు నిలబడుతుంది. ఓకే. అండ్ మ్యామ్ ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఇన్ కేస్ మళ్ళీ అవసరమైతే మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని అన్నారు కదా, అంటే రిపీటెడ్గా సర్జరీస్ అనేది చేయించుకుంటుంటే అంటే కళ్ళు పూర్తిగా, అంటే చాలామంది పేషెంట్లు డౌట్లు అనమాట, పూర్తిగా ఇంకా మాకు డిస్ట్రాయ్ అయిపోతాయేమో, ఇంకా కనపడకుండా పోతాయేమో ఇన్ ఫ్యూచర్, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా, మరి సర్జరీ ఇన్నిసార్లు చేయించుకుంటే ఇబ్బంది లేదంటారా? సర్జరీ ఇన్నిసార్లు అని కాదండి, ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ ఇస్తామో ట్రీట్మెంట్ అసలు జరగని వాళ్ళకు ఫైనల్గా బ్లీడింగ్, నరాలు జారిపోవడము, తర్వాత దాంట్లోంచి న్యూవాస్కులర్ గ్లకోమా వచ్చేసి అప్పుడు కన్ను పూర్తిగా దెబ్బతింటుంది. మనం అక్కడ దాకా వెళ్లకుండా ముందే మనం టైంగా ట్రీట్మెంట్, లేజర్ చేయడం వల్ల, ఇంజెక్షన్స్ చేయడం వల్ల, సర్జరీ చేయడం వల్ల అంత దూరం వెళ్ళదు, కన్ను పూర్తిగా పోయే ఛాన్సెస్ని మనం అరికడుతున్నాం అలా. సో రిపీటెడ్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనము నరాలు జారిపోయినాయి షుగర్ వల్ల, అప్పుడు మనం ఏం చేస్తాము, రెటినా సర్జరీ చేసి వాళ్ళకు నరం సెట్ చేయడానికి ఆయిల్ అనేది పెడతాం కంట్లో. అట్లా ఆయిల్ పెట్టినప్పుడు మళ్ళీ రెండోసారి ఆయిల్ తీసే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇంకొకటి ఏంటి, మామూలుగానే షుగర్ వాళ్ళలో క్యాట్రాక్ట్ అనేది డెవలప్ అవుతుంది, శుక్లాలు డెవలప్ అవుతాయి. ఇట్లా సర్జరీస్ అయిన వాళ్ళలో ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా షుగర్ వల్ల క్యాట్రాక్ట్, సర్జరీస్ వల్ల క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి సర్జరీ, అంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి అద్దం పెట్టి ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే 2-3 ఆపరేషన్లు అయినాయి. కానీ పేషెంట్కి ఇట్లా 3 ఆపరేషన్లు అయినందుకు ఏమైనా కన్ను దెబ్బతింటుందంటే లేదండి. మనం ఇవన్నీ చేయడం వల్ల పేషెంట్కి చూపు పెంచి ఇంకా మంచిగా రీహాబిలిటేట్ చేస్తున్నాము. సో ఎన్నిసార్లు సర్జరీ చేసామనేది కాకుండా ఎంత క్యూర్ అయింది అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్ సర్జరీ తర్వాత విజన్ రీటైన్ చేయగలగడం ఇంపార్టెంట్ అండి. చేయకపోతే ఏమవుతుంది, కంప్లీట్గా ఖచ్చితంగా కన్ను చూపు అనేది తగ్గిపోతుంది. దాని బదులు మనం చేయడం వల్ల ఎంతో కొంత చూపును అందించి పేషెంట్ తన పని తను చేసుకునేగలిగేటట్టుగా ఉండడానికి మా ప్రయత్నం. ఓకే, రైట్ మ్యామ్. అలాగే ఇప్పుడు ఒక సర్జరీ అయిన తర్వాత ఇన్ కేస్ అంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయి మళ్ళీ వీళ్ళకి కన్ను సమస్య వచ్చింది అని అంటే, ఒకవేళ సర్జరీ మీరు సజెస్ట్ చేస్తే ఫస్ట్ సర్జరీకి సెకండ్ సర్జరీకి ఎంత గ్యాప్ ఉండాలంటారు? ఒకసారి సర్జరీ చేసిన తర్వాత యూజువల్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయండి. ఒక 60 to 70% తగ్గిపోతాయి. చాలా మటుకు మళ్ళీ రిపీట్ సర్జరీస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, అంటే షుగర్ వల్ల. ఎవరో కొంతమంది పేషెంట్స్లో, ఒక 5 to 10% పేషెంట్స్లో మళ్ళీ బ్లీడ్ అవ్వడం, మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. అది ఇంతలోనే డ్యూరేషను, ఇంత తక్కువ టైంలో చేయాలనేది ఏమి ఉండదండి. సమస్య వచ్చినప్పుడు మనం సర్జరీ చేస్తాం. ఓకే, రైట్. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు?
ఆరిఫ్. ఆరిఫ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. ఓకే, టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. తగ్గించా. ఆరిఫ్ గారు చెప్పండి. నాకు లెఫ్ట్ సైడ్ కనబట్ల కన్ను, లెఫ్ట్ సైడ్. చెప్పండి ఆరిఫ్ గారు. ఆ చూపు కనబడలేదు. ఓకే, నెక్స్ట్ చెప్పండి. అది ఎప్పటి నుంచి కనిపించట్లేదు మీకు చూపు? నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అప్పటి నుంచి కనిపించట్లేదు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కంటి డాక్టర్ని సంప్రదించారా? లేదు. ఎన్ని రోజులు అయిందండి మీకు యాక్సిడెంట్ అయ్యి? ఒక 5 years అయింది. 5 years అవుతుంది. 5 years నుంచి మీరు ఏ కంటి డాక్టర్ని సంప్రదించలేదు? లేదు. సరే, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ చూపు అదే విధంగా ఉందా, క్రమేణా తగ్గుతూ వస్తుందా? లేదు, తగ్గుతూ వస్తుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయిందా అండి మీకు చూపు తగ్గడం? చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయిందా? అవును. యాక్సిడెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయిందంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి కంటి చూపు తగ్గడానికి. శుక్లం కూడా అయి ఉండొచ్చు, ఇంకేదైనా నరం ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీరేం చేయాలంటే ఇక్కడికి ఒకసారి హాస్పిటల్కి వచ్చి కంటి డాక్టర్ని సంప్రదించి అసలు ఎందువల్ల చూపు తగ్గింది, దానికి ఈ టైంలో ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుందా కుదరదా అనేది ఒకసారి మనం చూస్తే నేను చెప్పగలుగుతాను. సో ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి, వచ్చి ఒకసారి కనిపించండి, నేను చూసి మీతో మాట్లాడతాను. ఒకవేళ శుక్లం అనుకోండి, మనం క్యాటరాక్ట్ సర్జరీ చేస్తే మీకు చూపు తిరిగి వచ్చేస్తుంది. శుక్లం కాకుండా నరం వల్ల సమస్య అనుకోండి, దానికి నేనేం ట్రీట్మెంట్ చేయగలుగుతాను ఈ స్టేట్లో అనేది చూసిన తర్వాత నేను మీకు చెప్పగలుగుతాను. ఆరిఫ్ గారు. రైట్ ఆరిఫ్ గారు. సో హాస్పిటల్ వచ్చేసి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండి. మేడం నేమ్ వచ్చేసి కే తులసి గారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. మేడం, అంటే చాలామంది ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఈ కాలర్ లాగా ఏదైనా కంటి సమస్య వస్తే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా. సో వీళ్ళకి ఇన్ ఫ్యూచర్ అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు వచ్చేసిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ అవి మాకు చూపు తిరిగి తెచ్చియండి అని అంటే సాధ్యపడద్దా అది? ఇప్పుడు ఈ పేషెంట్నే చూసుకుందాము. దెబ్బ తగలడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటికి దెబ్బ తగిలితే, సో కంటికి దెబ్బడం వల్ల శుక్లం రావచ్చు, కంటికి దెబ్బ తగ్గడం వల్ల లోపల నరంలో రక్తం చిందచ్చు, నరాలు జారిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. శుక్లం అనుకోండి, ఆ పేషెంట్ చెప్పినట్టు గ్రాడ్యువల్గా మనకి చూపు తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు శుక్లం తీసి అద్దం పెట్టే సర్జరీ చేస్తే నరం బాగుంటే పూర్తి చూపు మనం తీసుకురాగలుగుతాం. అదే రక్తం వచ్చినప్పుడు ఏమైందంటే మామూలుగా రక్తం చిందడం వల్ల అది కరిగిపోవడం వల్ల మళ్ళీ పూర్తి చూపు తిరిగి రావచ్చు. నరాలు జారిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నేను సర్జరీ చేసినా ఎన్ని రోజుల నుంచి నరం జారిపోయింది అనే దాన్ని బట్టి మనం వెనక్కి పూర్తిగా తీసుకురాగలుగుతామా, ఎంత వస్తుంది అనేదాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా ట్రమాటిక్ ఆప్టిక్ న్యూరోపతి అనే ప్రాబ్లం ఉంటుందండి. దెబ్బ తగలడం వల్ల కంటి నుంచి మెదడుకి వెళ్ళే నరము ఎండిపోతుంది. అలాంటి వాళ్ళలో మేము ఏమి చేయలేము. అది దెబ్బ తగిలిన విత్ ఇన్ 5 to 6 hours లేకపోతే 1 to 2 hours లో వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే అప్పుడు ట్రీట్మెంట్ అందిస్తే కొంతవరకు రిటైన్ చేయగలుగుతాం. అదే దెబ్బ తగిలిన తర్వాత చాలా రోజులకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏమి చేయలేమండి. అప్పుడు మాత్రమే మేము వెనక్కి తీసుకురాలేము. సో టైం అనేది వెరీ ప్రీషియస్ అని ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా లేట్ అయ్యే కొద్ది పూర్తిగా డ్యామేజ్ అవ్వడమే తప్పనిచ్చి మళ్ళీ దాన్ని రికవర్ చేసే పరిస్థితులు అయితే ఉండవు. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. రైట్, కట్ అయింది. సో మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0861230399 అండి. సో దయచేసి మీకు పదే పదే చెప్తూనే ఉన్నాము, టీవీ సౌండ్ అనేది పూర్తిగా మ్యూట్ చేసి మీరు ఏదైతే మీ సమస్య అడగాలనుకుంటున్నారో అది మేడంని అడగండి. రైట్ మ్యామ్. అలాగే ఇప్పుడు మన పెద్దవాళ్ళకి అంటే తాతలకు కావచ్చు, ఇట్లా వాళ్ళకి షుగర్ ఉంటుంది, కంటి సమస్యలు ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆ షుగర్ వల్ల అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి కూడా షుగర్ వస్తే కంటి సమస్యలు అనేది వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తాయా? ఫస్ట్ మన తల్లిదండ్రులు, మన ప్రీవియస్ జనరేషన్లో ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళలో వాళ్ళ పిల్లలకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ మనం దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి చూసుకుంటే మనం ఫస్ట్ డైట్ అనేది ఫస్ట్ నుంచే మనం డైట్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మనము యూజువల్గా పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి వచ్చే షుగర్ పర్సంటేజ్ కంటే లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళలో మనం ఎక్కువ షుగర్ చూస్తున్నాం. సో దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటి, స్లీప్. ఇప్పుడు చాలా మంది మాట్లాడరు స్లీప్ అనేది ఎన్ని గంటలు నిద్రపోతున్నారు,
చాలా తక్కువ. ఇప్పుడు ఈ కాలంలో మనం ఈ జనరేషన్లో చూస్తున్నది ఏంటంటే స్లీప్ డిప్రైవేషన్. చాలా మటుకు స్లీప్ అనేది తగ్గించేశారు, ఎక్కువ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ మనిషికి అవసరం. అట్లా స్లీప్ సరిగా లేని వాళ్ళలో కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి. అంటే పేరెంట్స్లో ఉండి చిల్డ్రన్లో అవాయిడ్ చేయడానికి ఇవన్నీ మనం పాటించాలి. ఓకే, సో వీళ్ళకి కూడా ఇన్ ఫ్యూచర్ వచ్చే అవకాశాలే ఉంటాయన్నమాట. ఓకే, సో మ్యామ్ మనం అంటే కంటి సమస్యలు రాకుండా ముందుగా ఏదన్నా అంటే షుగర్ ఉన్నవాళ్ళు ముందుగా ఏదన్నా జాగ్రత్తలు ఇంటి పరంగానే తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి డయాబెటీస్ వస్తే డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కానీ మనం ఆ డయాబెటిక్ రెటినోపతిని ఎన్ని రోజులు అవాయిడ్ చేయగలుగుతాం, అంటే ప్రివెంట్ చేయగలుగుతాం రాకుండా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి చేయాల్సింది ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డయాబెటీస్ కంట్రోల్. అంటే డయాబెటీస్ కంట్రోల్ అంటే ఫస్ట్ టైమ్లీ డయాబెటిక్ మెజర్మెంట్స్, షుగర్స్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి, ప్లస్ డాక్టర్ని రెగ్యులర్గా కలవాలి, తర్వాత ఐ స్పెషలిస్ట్ని రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు పేషెంట్స్ ఎలాంటి అపోహలో ఉంటారంటే, నేను షుగర్ నాకుందని తెలిసింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు మందులు ఇచ్చారు, నేను వాడుతున్నాను. కానీ పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే షుగర్ మందులు వాడతారు, బట్ షుగర్ తగ్గిందా లేదా ఆ మందులకి అనేది చెక్ చేయించుకోరు. షుగర్ డాక్టర్ గారు ఎప్పుడైతే రమ్మన్నారో అప్పుడు వెళ్ళరు. అంటే చాలా బిజీగా ఉన్నారని చెప్తారు, బట్ మన శరీరం కంటే ఏది ముఖ్యం కాదండి. కంపల్సరీగా మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మనం షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకొకటి, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం షుగర్లో ఓన్లీ కన్నే కాదు, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, గుండె ఎఫెక్ట్ అవుతుంది, పాదాలు ఎఫెక్ట్ అవుతాయి, న్యూరోపతి అని అంటారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడము మనిషి వేరే పనులు కూడా చేసుకోలేరు. సో ఫ్యూచర్ ఆలోచించి మనం ఇప్పటి నుంచే కంట్రోల్ చేసుకోవడానికి కృషి చేయాలి. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. Well, I was wondering if you would. Why Wi-Fi? Why? Time to act! Distance affecting your connection? Switch to a smarter Wi-Fi. See you tonight. Full home coverage made easy with Act Smart Wi-Fi. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. రైట్ మ్యామ్, సో ఏది చేసినా కూడా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఎలాంటి ఫుడ్ తినాలి అసలు? కామన్గా మనం చూసేది ఏంటంటే మిస్టేక్ పేషెంట్స్ చేసేది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు డయాబెటాలజిస్ట్ దగ్గరికి, బట్ వాళ్ళు డైట్ కంట్రోల్ చెప్పినా వీళ్ళు ఫాలో అవ్వలేరు. ఒకటి, ఎందుకంటే మనము డైట్ కంట్రోల్ అని చెప్తున్నాం చాలాసార్లు, బట్ అసలు ఏ విధంగా డైట్ కంట్రోల్ చేయాలనేది ఎవరికి సరిగా ఐడియా లేదు. సో పేషెంట్స్ దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వలేరు. అలా ఫాలో అవ్వకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. సో డైట్ కంట్రోల్ అంటే మనం యూజువల్గా మన ఇండియన్ సినారియోలో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తాం. అంటే రైస్, ఏదైనా చపాతీ, ఏదైనా కానీ అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. అది ఎక్కువ శాతం తీసుకొని
ఏవైతే కూరగాయలు లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ మనం తక్కువ తీసుకుంటున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది డైట్లో మనకు 80% 75% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ షుగర్స్గా కన్వర్ట్ అయ్యి సడన్గా షుగర్ లెవెల్స్ పెరగడం అలా జరుగుతుంది. మనకి యూజువల్గా చెప్పుకొచ్చేది ఏంటంటే చాలామంది రైస్ అవాయిడ్ చేయండి, చపాతీ తీసుకోండి అని చెప్తున్నారు. బట్ రైస్లో ఎంతైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ చపాతీలో కూడా అలాగే ఉంటాయి. ప్లస్ చపాతీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, చపాతీ తినచ్చు అనే దాంతో. బట్ అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి, బట్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా కూడా మోడరేషన్లో తీసుకోవాలి మనం. సో రైస్ తీసుకున్నా కూడా మోడరేషన్. మనం ఎక్కువగా మనం తీసుకునే డైట్లో మోస్ట్ ఆఫ్ ది సెకండ్ మ్యామ్ కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? సురేష్ అండి. సురేష్ గారు, మీ సమస్య ఏంటో మేడంకి తెలియజేయండి. చెప్పండి సురేష్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా మదర్ కి ఒక 9 months బ్యాక్ బోన్ టీబీ వచ్చింది మేడం. వాళ్ళకి బోన్ సంబంధించి ఏదో ప్రాబ్లం వచ్చింది. బోన్ టీబీ అండి? మెడిసిన్ వాడాం, బోన్ టీబీ అన్నారు. చెప్పండి. సర్జరీ కూడా చేయించాం. అయితే ఆ టాబ్లెట్ ఇచ్చారు మేడం, అది మామూలుగా దానికి సంబంధించిన టాబ్లెట్. అవునండి. దాన్ని వాడుతా ఉన్నాము ఒక 9 months కంటిన్యూ. చూపు కొద్దిగా తగ్గడం ప్రారంభించింది, కళ్ళొచ్చు కొద్దిగా అంత కనబడిపోవడం, తర్వాత వచ్చి చూపు బాగా ఇబ్బంది పడ్డాం. అదే అండి, మీరు ఎక్కడికి సంప్రదించలేదండి? అది ఒకసారి మామూలుగా చూపిద్దాం అనుకున్నది, అద్దాలు ఏమైనా పవర్ తగ్గుతున్నామో. లేదండి, ఇప్పుడు ఎప్పుడైతే ట్యూబర్క్లోసిస్ వచ్చిందో ఒంట్లో బోన్లో టీబీ ఉన్నట్టే కంటికి కూడా టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు కంటికి ట్యూబర్క్లోసిస్ వచ్చింది అని చెప్పలేను. కానీ మామూలుగా టీబీ ట్రీట్మెంట్లో కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఇథాంబుటాల్ అలాంటివి. ఆ టాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే కన్ను నుంచి మెదడుకి వెళ్ళే నరము ఎఫెక్ట్ అయ్యి న్యూరోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆ టాబ్లెట్ వల్ల కూడా చూపు తగ్గుండొచ్చు, లేకపోతే మామూలుగానే 9 monthsలో తనకి ఏమైనా క్యాట్రాక్ట్ వచ్చి ఉండొచ్చు, ఒకవేళ సర్జరీ జరగకపోయింటే. ఏదైనా పాసిబిలిటీ ఉంది. బట్ ఏమంటే మీరు వచ్చి చూపించుకుంటే అసలు ఎందుకు తగ్గింది అని నేను చెప్పి దాన్ని బట్టి టాబ్లెట్ వల్ల వస్తే టాబ్లెట్ ఏమైనా ఆపి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పెట్టగలుగుతాను. ఒకవేళ పొరపాటున టీబీ ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఏమైనా ట్యూబర్క్లోసిస్కి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేది నేను చెప్పగలుగుతానండి. అదే క్యాట్రాక్ట్ అనుకోండి, క్యాట్రాక్ట్ అయితే సర్జరీ చేయించుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు ఆల్రెడీ టీబీ ట్రీట్మెంట్ తీసేసుకున్నారు కాబట్టి. క్యాట్రాక్ట్ చేసేసారా ఆ కంటికి? టీబీ ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి క్యాట్రాక్ట్ ఒకవేళ ఉండుంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే తనకు చూపు వచ్చే అవకాశం ఉందండి. ఒకసారి తీసుకొని రండి. మోడ్రన్ ఐ హాస్పిటల్ అండి. ఓకే, పొగతోటలో మోడ్రన్ ఐ హాస్పిటల్. మేడం పేరు వచ్చేసి కే తులసి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తూ ఉన్నారు. డైట్ అండి, డైట్ మనము తీసుకునే ఏ డైట్లో కూడా మనము ఎక్కువగా కూరగాయలు, లీఫీ వెజిటబుల్స్ మోస్ట్ ఆఫ్ ది డైట్లో పెట్టుకోవాలి. 50% ఆఫ్ ది ప్లేట్ మనకు అదే ఉండాలి. సో ఇంకొక 25% మనం ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఉండేటట్టు ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో 25% కార్బోహైడ్రేట్స్, అంటే రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా కానీ, బట్ 25%. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం, కొంచెం తీసుకుంటాం. షుగర్ వాళ్ళు యూజువల్గా చేసేది కొంచెమే తీసుకుంటారు కంట్రోల్ చేయడానికి, షుగర్ కంట్రోల్ అవ్వడానికి. దానివల్ల ఏమవుతుంది, ఒక 2 hours మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుంది. అప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ అనేది బిస్కెట్స్ అలా తింటారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతుంది. బిస్కెట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మనం ఇందులో తీసుకున్న డైట్లోనే కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్స్ ఇంత మోతాదు, ఫైబర్ అంటే వెజిటబుల్స్ ఫైబర్ అది ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్రేవింగ్స్ మళ్ళీ తినాలి అనే క్రేవింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల అనవసరంగా తీసుకునే స్నాక్స్ అది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి. ఇంకొకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని అనుకున్నాం. సో యూజువల్గా ఇంతకుముందు ఏంటంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో ఎక్కువ కూర్చొని చేసే పనులు ఎక్కువ అయిపోయాయి మనకు. సో దానివల్ల ఏమంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాం, దానివల్ల యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది కొంచెం రెసిస్టెన్స్ రావడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి, మనం మెయిన్గా చేయాల్సింది అది. చాలా మంది చెప్తారు, మేమేం సజెస్ట్ చేస్తాం, వాకింగ్ కానీ అలాంటివి చిన్నవి స్టార్ట్ చేయండి అని చెప్తాం. బట్ వాళ్ళు ఏమని చెప్తారంటే బిజీగా ఉన్నాము, ఇంట్లో పని చేసుకుంటున్నాం సరిపోతుంది. సో ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది, బట్ ఇంట్లో పని చేయడం వల్ల కొన్ని రిఫ్లెక్సెస్ అవి కొంచెం ఆ విధంగా యాక్టివిటీ ఉంటుంది. కానీ మామూలుగా యాక్టివిటీ కంప్లీట్గా ఇంకా బాగా జరగాలంటే కొంచెం దాంట్లో రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాకింగ్ కానీ యోగా కానీ ఇంట్లో చేసుకునే పనులతో పాటు
ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము. సో ఇంట్లో చేసుకునే పనులు చేసుకునే వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జస్ట్ మినిమల్ వాకింగ్ అది కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల తప్పు లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఫుడ్ విషయానికి వస్తే ప్రోటీన్ కూడా తీసుకోవాలి అన్నారు కదా. బేసిక్గా అంటే అందరి అపోహనో మరి నిజమో తెలియదు కానీ నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ బాగా అందది, వెజిటేరియన్స్కి అందదు అని అంటుంటారు. సో అంటే ఇలా డివైడ్ చేసుకుంటే ప్రోటీన్ ఫుడ్ వెజిటేరియన్స్ ఏం తీసుకోవాలి, నాన్ వెజ్ వాళ్ళు ఏం తీసుకోవాలి? నాన్ వెజ్ వాళ్ళు మామూలుగా చికెన్, ఎగ్ ఇవన్నీ వాళ్ళకు ఎలాగో దాంట్లోంచి ప్రోటీన్ అందుతాయి. ఇంకా వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసి పన్నీరు, చీజ్ ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్. ఎప్పుడైతే చాలా మందికి ఏమంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కువగా అన్ని సోర్సెస్ ఉన్నాయి, మాకు తక్కువ లేదండి. ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా చాలా ఉంటాయి. సో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఒబెసిటీ కూడా వస్తుంది అన్నారు కాబట్టి, సో ఇప్పుడు ఈ చీజ్ ఇవన్నీ కూడా అంటే ఒబెసిటీకి దారి తీయవా? ఏదైనా కూడా మోడరేషన్ అండి, ఎక్కువగా తీసుకోకూడదు, కొంత మోతాదులో తీసుకోవాలి. ఏదైనా కానీ డైట్ కంట్రోల్ అంటే మోడరేషన్. ఓకే మోడరేషన్. చాలా మంది ఇప్పుడు బ్రౌన్ రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కొంచెం ఫైబర్ పెరుగుతుంది మనకు, బెటరే. కానీ ఏదైనా కూడా మోడరేషన్, లిమిట్ ఈజ్ ఏదైనా లిమిట్ అండి, లిమిట్ లో తీసుకుంటే అన్ని మంచిది. రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? సతీష్. ఓకే సతీష్ గారు, మేడంతో మాట్లాడండి. చెప్పండి సతీష్ గారు. సతీష్ చెప్పండి చెప్పండి అండి, ప్రాబ్లం ఏంటండి? నేను సతీష్. సార్ సతీష్ గారు మీ పేరు ఓకే, అంటే సమస్య ఏంటి అనేది మేడం అడుగుతున్నారు. సో మీ ప్రాబ్లం అనేది తెలియజేయండి. నాకు తిరుపతిలో చెప్పండి. మన అరవింద్ హాస్పిటల్లో ఐ ఆపరేషన్ చేశారు. ఐ ఆపరేషన్ చేస్తే 2 కళ్ళు ఆపరేషన్ చేశారు. నాకు బాగా షుగర్ ఇబ్బంది అయ్యి కళ్ళు ఆపరేషన్ చేశారు. అది కొద్దిగా మామూలుగా ఎండ టైంలో చూస్తే వైట్నెస్ కనిపిస్తుందా? చూస్తే వైట్ కనిపిస్తుందా అండి? ఇప్పుడు ఆపరేషన్ చేశారు కదా, నరం ఆపరేషన్ తో పాటు శుక్లం కూడా చేశారండి? అన్ని చేశారు, శుక్లం చేశారు, అన్ని చేశారు. ఒక్కొక్కసారి శుక్లం చేసిన తర్వాత కూడా కొంచెం అద్దం వెనక పొరలు రావడం అలా జరుగుతుందండి. దానివల్ల కానీ అట్లా వైట్గా కనిపించడము, లేకపోతే కంట్లో చెమ్మ తగ్గిపోయినప్పుడు కూడా మీకు అట్లా ఎక్కువ లైటింగ్ చూస్తే ఇబ్బంది అనిపించడం అలా జరుగుతుందండి. సో షుగర్ కొంచెం కంట్రోల్లో ఉందో లేదో చూసుకోండి. షుగర్ కంట్రోల్లో ఉందా అండి? సార్ ఇప్పుడు మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉందా సార్? కొద్ది కంట్రోల్లో ఉందమ్మా. కొద్దిగంటే ఎంత ఉంది? చూపించుకుంటున్నారు కదా, కంట్రోల్లో ఉంటే ఇబ్బంది ఏమి లేదండి. వాటన్నిటికీ పర్వాలేదులేండి, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది మీకు. అలాగే షుగర్ అలాగే కంట్రోల్ చేయండి సతీష్ గారు. ఆ విధంగా కంట్రోల్ చేస్తే ఎక్కువ కాలం మీకు ఏదైతే చూపు ఉందో అది నిలబెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇది ఎండకెళ్తే ఇబ్బంది అనేవి చిన్న సమస్యలు, అది మామూలుగా దానికి చూసి మెడికేషన్ అది రాస్తే మీకు తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో ఒకసారి వచ్చి కనిపించండి, నేను ఒకసారి చూసి మీకు మెడికేషన్ ఇస్తామండి. అదే అండి, ఒకసారి వస్తే నేను చూడాలి మీ కంటిని, దాన్ని బట్టి నేను డ్రాప్స్ అది రాసిస్తానండి. అదే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ వచ్చేసి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండి, పొగతోట దగ్గర. అవునా, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, సో ఇందాక మన సురేష్ గారు అడిగినట్టు కాలర్, సో అంటే ఇప్పుడు టీబీ మందులు వాడితే కంటి సమస్యలు రావడం ఇలా చెప్పారు కదా. సో ఎలాంటి అంటే మెడికేషన్ అనేది ఎలా మనం తీసుకుంటే దీనివల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది వస్తాయంటారు? మామూలుగా టీబీ అనేది అందరూ ఊపిరితిత్తులకే ఉంటుంది అని అనుకుంటారండి, బట్ టీబీ ఏ అవయవానికైనా రావచ్చు. అసలు ఊపిరితిత్తుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్ కంటికి టీబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కన్ను ఎరుపు రావడం, నొప్పి రావడం, చూపు తగ్గడం అలాంటి సమస్యలతో ప్రెజెంట్ అవుతారు. అట్లా కంటి టీబీ ఉన్నప్పుడు కూడా మనం
టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. బట్ టీబీ డాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళ సలహా తీసుకొని మనం టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందిలో ఏ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, బీపీ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళలో, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో యూజువల్గా ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూడము. ఎవరైతే కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళలో, ఇంకా మిగతా కోమార్బిడిటీస్ ఉండి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండి రక్తం తక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్స్ వల్ల కొంతమందికి కన్ను నరం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో వాళ్ళలో ఏంటంటే మేము సజెస్ట్ చేసేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డైట్ బాగా తీసుకోండి, మంచి బలమైన ఆహారం తీసుకోండి, ఆకుకూరలు, పళ్ళు, పాలు అట్లాంటివి బాగా తీసుకోవాలి అని చెప్తాము. దాంతోపాటు వైటమిన్ B12 సప్లిమెంట్స్ అవన్నీ కూడా ఇస్తాము. దానివల్ల మనం ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ మ్యామ్ ఇప్పుడు ఎవరైతే సర్జరీ చేయించుకొని ఉంటారో వాళ్ళు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఐ డొనేట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఈ సమస్యల వల్ల సర్జరీస్, ట్రీట్మెంట్స్, మెడికేషన్ మీద ఉంటారో వీళ్ళు ఐ డొనేట్ చేయడానికి అంటే అర్హులేనా, అంటే పనికొస్తాయా? అవునండి అర్హులే అండి. డయాబెటీస్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ ఐ డొనేట్ చేయొచ్చు. మనం ఏం చూస్తామంటే ఐ అనేది హెల్దీగా ఉందా లేదా, అంటే నల్లగుడ్డు కార్నియా ఏదైతే మనం డొనేట్ చేస్తామో అది హెల్దీగా ఉందా లేదా చూసుకుంటాం. యూజువల్గా డయాబెటీస్ వాళ్ళలో కొంచెం కార్నల్ సెన్సేషన్స్ తగ్గుతాయి అని అంటారు, కొంతమందిలో చూస్తాం. బట్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కన్ను నల్లగుడ్డు బాగున్న వాళ్ళు డొనేట్ చేయొచ్చు. ఓకే. అండ్ మ్యామ్ ఎవరైతే అంటే డొనేట్ చేసిన వాళ్ళు కాకుండా ఐ అనేది వాళ్ళు పెట్టించుకుంటారో, అంటే ముందు వాళ్ళకి షుగర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళకి కూడా దానివల్ల షుగర్ వచ్చే అవకాశం లేదండి, అలా ఏం జరగదండి. దీనివల్ల షుగర్ అయితే రాదండి. ఓకే. అలాంటి భయపడాల్సిందేమీ లేదు. ఓకే. అండ్ ఇంకా కంటి సమస్యలకు సంబంధించి మనం ఏమేమి చూడొచ్చు మ్యామ్ ఈ షుగర్ వల్ల? షుగర్ వల్ల మనం మాట్లాడుకున్నట్టు అదే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ రావచ్చు, చేంజెస్ రావచ్చు, క్యాట్రాక్ట్స్ రావచ్చు, ఇంకా డయాబెటిక్ రెటినోపతి రావచ్చు. సో కంప్లీట్లీ అన్నిటికి కూడా షుగర్ కంట్రోల్లో ఉండాలి. అసలు మెయిన్ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలంటారు? షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యి మనం డైట్ బాగా కంట్రోల్ చేసి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం, నిద్ర బాగుండేటట్టు చూసుకోవడం. స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, షుగర్ లెవెల్స్ హై అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అది కూడా స్ట్రెస్ కూడా కొంచెం తగ్గించుకోవడం బెటర్. ఓకే రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు సార్? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో మేడంకి తెలియజేయండి. చెప్పండి నాగేశ్వరరావు గారు. మేడం తులసి గారు నమస్తే. నమస్తే అండి చెప్పండి. నేను మీకు చూపించుకున్నాను. అవునండి చెప్పండి. కుడి కన్ను కొంచెం మసగ్గా ఉందమ్మా. ఎప్పటి నుంచి అండి? అది మామూలు ముందు ఆపరేషన్ చేశారు, అదే లేజర్ చేశారు. మామూలు ఏంటంటే 2 కళ్ళు చేస్తున్నాయి, బాగానే ఉంది. ఎడం కన్ను బాగానే ఉంది, కుడి కన్ను వరకు మాత్రమే కొంచెం లైట్ మసగ ఉంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఈ మధ్య కాలంలో చూస్తున్నారా? 5-6 ఏళ్ళుగా ఉంది. లేజర్ ఎప్పుడు జరిగిందండి? అయిపోయింది, 2 ఏళ్ళు అయింది. చూపించాను మీకు నేను వచ్చి. ఓకే. మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది లేజర్ అన్నారు. అదే అండి, షుగర్ ఉంది కదండి మీకు? అవునమ్మా. అది మనం లేజర్ చేసిన కొంచెం కిడ్నీ మామూలుగా కొంచెం ఫంక్షన్ తక్కువ ఉంది. ఓకే ఓకే. హార్ట్ స్టంట్ వేస్తుంది. ఓకే. అదే మనకు మీకు షుగర్ తో పాటు బీపీ, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో డ్రాప్స్ రాసిచ్చారు. ఇది వాడుతుందండి, ఏం కాదు, ఏం బాగానే ఉంది అన్నారు. అది మళ్ళీ ఒకసారి కలవాలా? అవునండి, ఇప్పుడు కొంచెం చూపు తగ్గింది అన్నారు కాబట్టి తిరగలేకున్నానమ్మా. నాకు 74 అండి. ఓకే. ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? ఎక్కడ ఉన్నారండి మీరు? నెల్లూరేనమ్మా. నెల్లూరేనా? ఎప్పుడైతే చూపు తగ్గుతుంది, ఇప్పుడు చూపు తగ్గి కూడా ఒకే విధంగా 6 years నుంచి అదే చూపు ఉందనుకోండి, లేదు ఈ మధ్యలో తగ్గిందంటే వచ్చి కనపడడం బెటర్ అండి. ఎవరి సహాయమైనా తీసుకొని తగ్గలేదు కదా. ఓకే, అలా తగ్గకుండా బాగుంది అని అనుకుంటే కొంచెం విజిట్స్ తగ్గిద్దాం. మీకు ఏజ్ ఎక్కువ ఉంది అంటున్నారు, తిరగలేదు అంటున్నారు కాబట్టి ఇయర్లీ ఒకసారి వచ్చి చూపించుకోండి. లేదు ఈ మధ్యలో ఏమైనా మీకు చూపు తగ్గితే కొంచెమైనా కూడా ముందే రావాల్సి ఉంటుందండి కంపల్సరీగా. ఈహెచ్ఎస్ ఉందండి, ఈహెచ్ఎస్ లో వచ్చే. ఓకే సార్. సార్ నెక్స్ట్ దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం బ్రేక్ తర్వాత. చూస్తూ ఉండండి, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.
వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. Well, I was wondering if you would. Why? Time to act! Distance affecting your connection? Switch to a smarter Wi-Fi. See you tonight. Full home coverage made easy with Act Smart Wi-Fi. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. ఇసుకపాలెం నుంచి శోభన్ బాబు గారు, నమస్తే అండి. మేడం వినపడుతుంది మేడం. వినపడుతుంది సార్. నమస్తే సార్, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. శోభన్ బాబు గారు మేడం, చెప్పండి. మా మదర్ కి 72 years ఉన్నాయి మేడం. ఓకే. 2 కళ్ళు సర్జరీ చేయించాము. ఏది శుక్లం ఆపరేషన్ చేయించారండి? అవును మేడం. ఓకే. అయినా కూడా ఆమె కళ్ళల్లో ఇంకేదో చుక్కలు ఉన్నాయని చెప్పి ప్రతి నెల ఇబ్బంది పడుతుంది మేడం. ఆవిడకి షుగర్ ఉందా అండి? మేడం షుగర్ ఏమైనా ఉందా అండి? ఏమి లేదు మేడం. మామూలుగా శుక్లం తీసి అద్దం పెట్టిన శుక్లం వెనకాల కొంచెం జెల్ పదార్థం ఒకటి ఉంటుందండి, విట్రెస్ అని. అందులో అది ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అది జెల్ పదార్థం నీరులాగా మారిపోయి చుక్కలు తీగలు ఏర్పడతాయండి. అది వయసుతో వచ్చే సమస్య. కొంచెము ఉత్త చుక్కలు తీగలు కాకుండా ఏమైనా మెరుపులు ఏమైనా వస్తున్నాయండి? ఏమి లేదు మేడం. లేదు కదండి. చుక్కలు వచ్చి కూడా ఎన్నేళ్ళు అవుతుంది? 1 year 2 years అవుతుందా అండి? లేదు మేడం, 6-7 months. 6-7 months అంటున్నారు. సో మేము ఇక్కడ చూసేది ఏంటంటే ఆ చుక్కలతో పాటు ఏమైనా రెటినాలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసి దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలో చెప్తాము. బట్ ఓన్లీ చుక్కలు ఏమున్నాయి, మెరుపులు ఏమి రావట్లేదంటే భయపడాల్సింది లేదండి. అది వయసుతో వచ్చే చిన్న సమస్యని. ఎక్కువగా చుక్కల్ని గమనించి కనపడుతున్నాయా లేదా అనేది కొంచెం అవాయిడ్ చేయమని చెప్పండి మామగారికి. అదర్వైజ్ ఏం భయపడాల్సింది లేదండి. ఆ చుక్కలు మీరు క్యాట్రాక్ట్ తర్వాత అవేమి ఉండవు అని అనుకుంటారు, బట్ క్యాట్రాక్ట్ కి దానికి సంబంధం లేదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ శోభన్ బాబు గారు. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే కంటికి చేయించుకునే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా చాలా కాస్ట్లీ, అంటే సామాన్యుడు భరించలేడు ఇలా అంటూ ఉంటారు కదా. నిజంగానే కంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కాస్ట్లీ అంటారా? అలా ఏం లేదండి, ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనుకోండి, తక్కువ కాస్ట్లో నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని విధాలుగా అవైలబిలిటీలో ఉంది. మనం ఎంత అఫోర్డ్ చేయగలుగుతామో అంతలో చేయించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్లోనే మామూలుగా 2000కే చేసుకోవచ్చు. ఫ్రీగా జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా జరుగుతుంది. అదే మీరు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అలాంటి వాటిలో అన్ని ఫ్రీగా జరుగుతుంది. కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనము కాస్మెటిక్ సర్జరీస్ ఉంటాయి, అద్దాలు లేకుండా చేయించుకోవాలి అని, అలాంటివి కొంచెం కాస్ట్ ఎక్కువ. అది కానీ కంపల్షన్ లేదు, పేషెంట్ నీడ్ని బట్టి ఉంటుంది. కానీ పేషెంట్కి మిగతా వాళ్ళకి ఎవరికైతే చూపుకు సంబంధించిన సమస్యల్లో యూజువల్గా అంత కాస్ట్ ఏమీ ఉండదండి. మనకి తక్కువ కాస్ట్లో అవ్వచ్చు, ఫ్రీగా అవ్వచ్చు. ఒకవేళ రెటినా సర్జరీస్ తీసుకోండి, అవి కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి, మోడరేట్గా కొంచెం
ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్తో పోల్చుకుంటే తక్కువ కాస్ట్ అవి కూడా. Okay. ఏమంటే క్యాట్రాక్ట్తో పోల్చుకుంటే లెన్స్ ఎక్కువ కాకుండా మామూలు లెన్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు అవి కూడా అన్ని ఫ్రీగా జరుగుతున్నాయండి పేషెంట్స్. కాస్ట్లీ అనేది ఏం లేదండి, పేషెంట్ యూటిలైజ్ చేసుకోవాలంతే మనం గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్, హాస్పిటల్ ఇచ్చే సర్వీసెస్. ఓకే, మరి మ్యామ్ మోడర్న్ ఐ హాస్పిటల్లో మనకి అంటే ఈహెచ్ఎస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ అవైలబిలిటీలో ఉంది, ఈహెచ్ఎస్ అవైలబిలిటీలో ఉంది, ఇన్సూరెన్స్ కింద మేము చేస్తున్నాము. సో మీ దగ్గర ఏదైతే వీలవుతుందో అవన్నీ తెచ్చుకుంటే అవన్నీ ఫ్రీగా జరుగుతాయండి. ఓకే, సో అంటే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక షుగర్కి వచ్చే కంటి సమస్యలు ఏదైనా కూడా మనకి దీంట్లో కవర్ అన్నీ అండి, అన్ని లేజర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సర్జరీస్, విట్రెక్టమీ సర్జరీస్, షుగర్కి చేసే సర్జరీస్ కూడా అన్ని ఆరోగ్యశ్రీలోను, ఈహెచ్ఎస్లోను, ఇన్సూరెన్స్లోను అన్ని పాలసీస్ లో కవర్ అవుతాయి. ఒక కాస్మెటిక్ సర్జరీ కాకుండా అది కాస్మెటిక్ సర్జరీ అండి, అది గవర్నమెంట్ ఏ పాలసీస్ లోనూ ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనుకుంటాను, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అదర్వైజ్ మిగతా క్యాట్రాక్ట్ కానీ, రెటినా సర్జరీస్ కానీ, నరం జారిపోయే సర్జరీస్ కానీ, మిగతా ఏవైతే కంట్రోలేట్ ఉన్నాయో అవన్నీ ఆరోగ్యశ్రీ కింద, ఈహెచ్ఎస్ కింద వర్తిస్తాయి. ఓకే, అండ్ మ్యామ్ చాలా మంది అంటే కళ్ళు బాగా కనపడడానికి, విజన్ బాగుండడానికి ఎక్సర్సైజెస్ కూడా చెప్తూ ఉంటారు కదా కళ్ళకు సంబంధించి. సో ఈ ఎక్సర్సైజెస్ చేసిన దానివల్ల నిజంగానే మనకి మెరుగవుతాయి అంటారా? ట్రీట్మెంట్ అంటే చాలా మంది ట్రీట్మెంట్ దాకా పోకుండా ఇళ్లలోనే ఇలాంటి ప్రయత్నిస్తుంటారు. అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కంటికి కొంచెం హెల్ప్ అవుతుంది, కానీ కంప్లీట్గా ఎక్సర్సైజెస్తోనే ప్రాబ్లమ్స్ని అరికట్టచ్చు, ప్రాబ్లమ్స్ తగ్గేటట్టు చేసుకోవచ్చు అనేది ఏం లేదండి. ఓకే, అది హెల్ప్ అవుతుంది, అంతే హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? అంటే కళ్ళు మనకి హెల్దీగా ఉండాలి, షుగర్ వల్ల మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే మీరేం సజెషన్స్ ఇస్తారు? ఒక్క సెకండ్ మ్యామ్, కాల్ తీసుకొని. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, టీవీ సౌండ్ తగ్గించండి. ప్రసాద్ గారు, టీవీ ఆపేయండి. ప్రసాద్ అండి. సార్ ప్రసాద్ గారు, మీరు నేను అడిగేదానికి కూడా మీరు టీవీలో చూసే చెప్తున్నారు. టీవీ సౌండ్ మ్యూట్ పెట్టేసి మీ సమస్య ఏదైతే ఉందో డాక్టర్ గారికి తెలియజేయండి. ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి ప్రసాద్ గారు, చెప్పండి. నాకు మామూలుగా ఒక 5-6 నెలల నుంచి కళ్ళు సరిగా కనిపెట్టలేదు మేడం. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము. మోడర్న్ హాస్పిటల్ చూపిస్తే కంటి శుక్లం ఉంది, కొడుకుని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అది ఆపరేషన్ లేకుండా ఏమన్నా అవకాశం ఉందా, లేకపోతే తెప్పించుకోవాలా? లేదండి, ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ అనుకోండి, కొంచెంగానే ఉందనుకోండి, కొద్ది రోజులు అవాయిడ్ చేసి అద్దాలతో సరిచేయడానికి ట్రై చేస్తామండి. కానీ మన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు శుక్లం ఆపరేషన్ చేయాలని చెప్పారంటే మీకు అద్దాలతో కరెక్షన్ సరిపోవట్లేదు అని అర్థం. సో మనకి బాగా క్లారిటీ కనిపించాలంటే శుక్లం తీసి అద్దం పెట్టించుకోవాలండి. లేదు కొంచెం వచ్చినా పర్వాలేదు అన్నప్పుడు కొంతమందికి ఇంప్రూవ్మెంట్ వచ్చిన వాళ్ళలో కొంతవరకు గ్లాసెస్ కరెక్షన్ ఇచ్చి కొంచెం చూపు మెరుగయ్యేటట్టు చేస్తాము. కానీ మీకు శుక్లం ఎక్కువ ఉండి అసలు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు గ్లాసెస్తో అంటే సర్జరీకి వెళ్ళిపోవడం బెటర్ అండి. సర్జరీ లేకుండా ఇంకా గ్లాసెస్ లేకుండా ట్రీట్మెంట్ అనేది లేదండి, బెటర్. చెప్పండి. అది నాకు అదే పెయిన్ కిల్లర్ వాడుతున్నాను కదా, డెక్సోనా కూడా వాడుతున్నాను. అంటే స్టీరాయిడ్ వాడుతున్నారా అండి? పెయిన్ కిల్లర్ తో పాటు డెక్సోనా కూడా వాడుతున్నాను మేడం. అదే స్టీరాయిడ్ వాడితే ఏమవుతుందంటే అండి, క్యాట్రాక్ట్ లేని వాళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది, క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ప్రోగ్రెస్ అవుతుందండి. సో మీరు డాక్టర్ని కన్సల్టేషన్ చేసి ఎన్ని రోజులు ఇంకా స్టీరాయిడ్ వాడాలి, ఎలా తగ్గించాలనేది తీసుకోండి, సలహా తీసుకోండి. అదే మీ యూరిక్ యాసిడ్ ఆ డాక్టర్ గారి దగ్గర ఒకసారి మాట్లాడండి. ఎక్కువ రోజులు స్టీరాయిడ్ యూజ్ చేయకూడదు. సో దానికోసం డాక్టర్ని సంప్రదించి అది ఎన్ని రోజులు ఇంకా తగ్గించాలనేది ఒకసారి మాట్లాడండి. క్యాట్రాక్ట్ విషయానికి వచ్చేసరికి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవడం బెటర్ అండి. సరే మేడం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, సో కంటికి అంటే కన్ను ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే సజెషన్స్ కావాలి అందరికి. ఇప్పుడున్న ఇది సొసైటీలో మనకి గ్యాడ్జెట్స్ ఎక్కువ అయిపోయాయండి. సో స్క్రీన్ టైం పెరిగిపోయింది, దానివల్ల స్లీప్ తగ్గిపోయింది. సో మేము ఇచ్చే అడ్వైస్ ఏంటంటే దానివల్ల డ్రై ఐస్ ఎక్కువ అయిపోతున్నాయి, కంప్యూటర్ సిండ్రోమ్ అని అంటున్నారు. సో అవన్నీ ఉండకూడదు అని అంటే గ్యాడ్జెట్స్ తగ్గించాలి, స్క్రీన్ టైం తగ్గించండి. దానివల్ల మనకు కంటికి వచ్చే సమస్యలు చాలా వరకు అరికట్టగలుగుతాము. ఇంకోటి షుగర్ పేషెంట్స్కి పర్టికులర్గా అంటే షుగర్ పేషెంట్స్కి మామూలుగానే డ్రై
ఐఏఎస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా గ్యాడ్జెట్స్ అది ఎక్కువ చూస్తున్నారు, అది కూడా తగ్గించండి. ప్లస్ షుగర్ పేషెంట్స్ డయాగ్నోస్ అయిన వెంటనే మా దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ ఒకసారి తీసుకోండి. చాలా మందికి అవేర్నెస్ లేదండి, షుగర్ డయాగ్నోస్ అయిన తర్వాత కంటి డాక్టర్ని కలవాలి అని చాలా మందికి తెలియదు. దయచేసి వచ్చి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ షుగర్ వల్ల అన్ని సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఐస్. అసలు నిజంగా మనకి కళ్ళు లేకపోతే మనం ఏది కూడా చేయలేం కాబట్టి సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.